హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు ఒక వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఒక స్పెషల్ పర్సన్ కోసం నేను కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆ స్పెషల్ పర్సన్ అనేది ఎవరు ఏంటి అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. అండ్ ఇప్పుడు కేక్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. నేను కేక్ అనేది ఎగ్స్ తోటి చాలా ఫ్లఫీగా ప్లెయిన్ కేక్ అనేది చేస్తున్నానండి. ఫస్ట్ ఒక కప్పు మైదా అయితే తీసుకుంటున్నాను. మనం కేక్ ప్రిపేర్ చేయడానికి ఏ కప్పు అయితే యూజ్ చేస్తున్నామో అన్ని ఐటమ్స్ కూడా ఈ కప్పుతోటి మాత్రమే కొలతగా తీసుకోవాలి. అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో నేను ఫస్ట్ ఒక కప్పు మైదా అనేది వేసుకున్నాను. దాన్ని జల్లించుకుంటున్నాను అనమాట. అంటే మనకి కంటికి కనిపించినవి కొన్ని తెల్లగా ఉంటాయి కదా పురుగులు అనేవి, అవి ఏమైనా ఉంటే కనుక కొన్నిసార్లు మైదాలో సో జల్లించుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కనుక నేను తీసుకున్న మైదా అయితే కనుక చాలా బాగుందండి. దాంట్లో అలాంటి పురుగులు కానీ ఏమీ లేవు. నెక్స్ట్ వచ్చి మనం అదే కప్ తోటి ఏ కప్పుతోటి అయితే మైదా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి షుగర్ అనేది తీసుకోవాలండి. 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. సో ఈ 1 కప్పు షుగర్కి 1.5 కప్ షుగర్ పౌడర్ అనేది వస్తుంది అన్నమాట. సో నా దగ్గర వెనిలా ఎసెన్స్ అనేది లేదు. నేను దాని ప్లేస్లో ఇలాచీ అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఎగ్స్ వేస్తున్నాం కదా స్మెల్ రాకుండా. సో షుగర్ అండ్ ఇలాచీ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. సో ఇవి రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నానండి నేనైతే కనుక. ఇదిగో ఇలా పౌడర్గా పట్టుకోవాలి, చాలా మెత్తగా రావాలి. సో దీన్ని కూడా మనం జల్లించుకుందాము. అంటే ఎందుకు అంటే షుగర్ పలుకులు ఏమైనా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేసేవచ్చు అనమాట. అంతేకాదు యాలకులు కూడా యాడ్ చేశాను కదా, యాలకులకు సంబంధించి కూడా ఏమన్నా పైన తోలు ఉంటుంది కదా, సో అదేమి కూడా రాకుండా ఇలా జల్లించుకుంటే కనుక బాగుంటుంది. సో మరలా ఇదే కప్ తోటి నేను కొంచెం ఇంకా షుగర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి. చెప్పాను కదా 1 కప్ షుగర్కి 1.5 కప్పు షుగర్ పౌడర్ అయితే వస్తుంది అనమాట మనం మిక్సీ పట్టుకుంటే. నేను ఇంకొంచెం స్వీట్నెస్ కోసం ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట. కొంచెం వచ్చిన షుగర్ పలుకులు దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి కేక్ అనేది ఫ్లఫీగా రావాలి అంటే 3 ఎగ్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే కనుక 2 ఎగ్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కనుక 3 ఎగ్స్ అనేవి యాడ్ చేశానండి. సో ఏ కప్ అయితే తీసుకున్నానో ఆ కప్పు తోటి 1 కప్ హాఫ్ ఆయిల్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను అదే ఎగ్స్లో. నెక్స్ట్ వచ్చేసి మరలా సగం మిల్క్ అయితే తీసుకుంటున్నాను. కాచి చల్లార్చివైనా పర్వాలేదు, లేదు నార్మల్ మిల్క్ అయినా సరే పర్వాలేదండి. ఏదైనా సరే మీ ఇష్టం, అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇది కూడా మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ మూడింటిని ఎగ్స్, ఆయిల్ అండ్ మిల్క్ ఈ మూడింటిని మంచిగా ఎలా అంటే చాలా బాగా మిక్స్ అవ్వాలి. ఎంత బాగా మిక్స్ అయితే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. సో దీన్ని కూడా నా దగ్గర మిక్సీనే ఉంది కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. మిక్సీ పట్టుకున్నాను కదండి. సో ఇలా మంచిగా ఉందన్నమాట, మంచిగా మిక్స్ అయిపోయినాయి అన్నమాట మొత్తము. నెక్స్ట్ వచ్చేసి మనము షుగర్ పౌడర్ మైదా తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం కలుపుకోవాలి. ఎందుకంటే షుగర్ కూడా యాడ్ చేసాం కదా. అండ్ కొంచెం మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ అయినా పర్లేదు, లేదా ఒక హాఫ్ టీ స్పూన్ అయినా పర్వాలేదు, అది మీ ఇష్టం అండి. నేను బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కేక్ చేస్తున్నాం కదా, స్వీట్ ఏదైనా చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అది కూడా యాడ్ చేశాను అనమాట. ఇవి కూడా వేసాను కదా. నెక్స్ట్ మరలా ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఏదైతే మిక్సీ పట్టుకున్నానో ఎగ్, మిల్క్ అండ్ ఆయిల్ ఈ మూడింటిని మిక్సీ పట్టుకున్నాను కదా, సో దీన్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ 1 వేలోనంటే 1 సైడే తిప్పుతున్నాను అన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి, 2 సైడ్స్ అనేది అస్సలు మిక్స్ చేయకూడదు. నేను ఎట్లా మీరు చూస్తున్నారు కదా నేను ఎలా మిక్స్ చేస్తున్నాను. 1 సైడ్ మాత్రమే మిక్స్ చేస్తున్నాను. మీరు కూడా 1 సైడ్ మాత్రమే మిక్స్ చేయండి. అప్పుడే కేక్ ప్యాటర్న్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. నేను కేక్ అయితే ఓవెన్లో కాదండి, స్టవ్ మీదనే ప్రిపేర్ చేస్తున్నాను. సో నా దగ్గర రైస్ కుక్కర్ది ప్లేట్ ఉంటుంది కదా,
నేను దాన్ని తీసుకున్నాను. దానికి కొంచెం గీ అనేది అప్లై చేశాను అన్నమాట. మీ ఇష్టం అండి, గీ అయినా అప్లై చేయొచ్చు, లేదంటే ఆయిల్ అయినా బటర్ అయినా అది మీ ఇష్టం అండి, ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. నేనైతే కనుక గీ అనేదే అప్లై చేస్తున్నాను అనమాట. సో మొత్తం ప్లేట్ అంతా కూడా అది స్ప్రెడ్ చేస్తున్నాను. గీ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం మైదా అనేది యాడ్ చేస్తున్నాను, కోటింగ్ అండి. సో మొత్తం అంతా కూడా అది కూడా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట. కేక్ ప్యాట్రన్ అనేది కింద నీట్గా రావడం కోసం మైదా అనేది అప్లై చేయాలి. సో నేను కేక్ ప్యాట్రన్ అనేది ప్లేట్లో పెట్టేశానండి. మొత్తం అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసేసాను అన్నమాట. సో దాన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఎలాంటి బబుల్స్ కానీ అదేమీ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మందపాటి గిన్నెలో సాల్ట్ అనేది వేసానండి. దాంట్లో ఒక గిన్నె అనేది పెట్టుకుని కేక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ప్లేట్ అనేది దాంట్లో పెట్టేసి ఇట్లా లో ఫ్లేమ్లోనండి ఒక 25-30 మినిట్స్ కొంచెం హీట్ చేసుకుంటే కేక్ రెడీ అవుద్ది. ఫైనల్లీ నా కేక్ అయితే కనుక ఇలా వచ్చిందన్నమాట. దీన్ని పిస్తా తోటి ఇలా గార్నిష్ అయితే చేశాను అన్నమాట. కొంచెం ఆల్మండ్స్తో కూడా గార్నిష్ చేశాను. ఫైనల్లీ నా కేక్ అయితే కనుక ఇలా వచ్చిందనమాట. చాలా ఫ్లఫీగా వచ్చింది, చాలా స్మూత్గా ఉంది, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫైనల్లీ కేక్ అనేది మా హస్బెండ్ కోసం చేశానండి, తన బర్త్డే. సో నేను అందుకనే ప్రిపేర్ చేశాను అనమాట. సింపుల్గా డెకరేట్ చేశాను. ఎవ్రీ ఇయర్ నేను మా హస్బెండ్ బర్త్డే అయితే కనుక సెలబ్రేట్ చేస్తాను. ఈ ఇయర్ కూడా సింపుల్గా సెలబ్రేట్ చేశాను అన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.